మీ అందరి కొందనాలు. ఉదయకాల ధ్యానాంశముగా దేవుడు తన బిడ్డలకు ఏం అనుగ్రహించువాడు అని మనము ధ్యానించినట్లయితే కీర్తనలు 29వ కీర్తన 11వ భాగములో తను ఏర్పడేసుకున్న బిడ్డల విషయములో దేవుడు దాచి ఉంచిన ఆత్మ సంబంధమైన వాటిని ఇచ్చేవాడుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటిగా 29వ కీర్తన 11వ భాగములో దేవుడు తన ప్రజలకు ఆధ్యాత్మిక బలాన్ని అనుగ్రహించువాడు. రెండవదిగా 29వ కీర్తన 11వ భాగంలో తన ప్రజలకు సమాధానం ఇచ్చేవాడుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా 29వ కీర్తన 11వ భాగంలో తన ప్రజలకు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మానవ జీవితంలో దేవుని వద్దకు రావటం ద్వారా, దేవుని వద్దకు వచ్చి మన జీవితాన్ని ఆయన సమర్పించటం ద్వారా దేవుని ద్వారా బలాన్ని, దేవుని ద్వారా సమాధానము, దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. బలం అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు, సమాధానకర్త యేసుక్రీస్తు ప్రభువారు, ఆశీర్వాదం ఇచ్చేవాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి కృప మనం పొందుకుందును గాక. మీ అందరికి వందనాలు.